మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో కీలక పాత్ర పోషించి ట్రంప్ విజయ అంచులకు చేర్చిన ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్కు షాక్ తగిలింది. ట్విట్టర్ షేర్ల విషయంలో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఎలన్ మస్క్ పై కొరడా విసిరింది. ట్విట్టర్ షేర్ కొనుగోలు వ్యవహారంలో ఎలన్ మస్క్ సరైన సమాచారం అందించడంలో విఫలమయ్యారంటూ అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కోర్టును ఆశ్రయించింది. ఎలన్ మస్క్ పైన ఈ లాసూట్ ఫైల్ కావడంతో అమెరికాలో వేడి రాజేసుకున్నట్లయింది. దాదాపు 2.5 ఏళ్ల క్రితం ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ను కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్. ఆ తర్వాత దాని పేరును ఎక్స్గా మార్చేశారు. అయితే ట్విట్టర్లో ఈ వాటాల కొనుగోలు విషయాన్ని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్కు మస్క్ నిర్దిష్ట గడువులోగా తెలియజేయలేదట. దీంతో ఆయనపై యుఎస్ ఎస్ఈసి తాజాగా లాసూట్ ఫైల్ చేసింది. 2022 ఆరంభం నుంచి ట్విట్టర్లో మస్క్ వాటాలను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. ఆ ఏడాది మార్చి నాటికి ట్విట్టర్ కంపెనీలో 5% వాటాను ఎలన్ మస్క్ దక్కించుకున్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ నిబంధనల ప్రకారం ఏదైనా కంపెనీ యాజమాన్యంలో 5% వాటా దాటితే ఆ విషయాన్ని 10 రోజులలోగా ఎక్స్చేంజ్కు వెల్లడించారు. కానీ మస్క్ మాత్రం ఉన్న గడువు దాటి 11 రోజులు ఆలస్యంగా అంటే ఏప్రిల్ 4వ తేదీన ఆ విషయాన్ని బహిర్గతం చేశారు. అప్పటికే ఆయన వాటా విలువ 9.2%కి చేరింది. దీంతో ఈ వ్యవహారం పైన యుఎస్ ఎస్ఈసి దర్యాప్తు చేపట్టింది. తాజాగా ఎలన్ మస్క్ పైన వాషింగ్టన్ డీసీ ఫెడరల్ కోర్టులో లాసూట్ ఫైల్ చేసింది యుఎస్ ఎస్ఈసి. గడువులోగా వాటాల విషయం వెల్లడించినందుకు గాను ఆయనకు జరిమానా విధించాలని అందులో కోరింది. అంతేకాక ఆ వాటాల నుంచి అందుకున్న లాభాలను కూడా ఆయన వదులుకునేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించింది. ఈ పిటిషన్ పైన మస్క్ గానీ ఎక్స్ నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. తొలుత ట్విట్టర్లో 9.2% వాటాను కొనుగోలు చేసిన మస్క్ ఆ తర్వాత కంపెనీని పూర్తిగా కొనుగోలు చేస్తారని ఆఫర్ ఇచ్చారు. ఇందుకోసం 2022 ఏప్రిల్లో ఒప్పందం ఖరారు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత డబ్బుల విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు రావడంతో ఆ ఏడాది జూలైలో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు మస్క్ ప్రకటించారు. అనంతరం ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం తీవ్ర రచ్చకు దారితీసింది. చివరకు ఆ విషయం కోర్టు పరిధికి వెళ్ళింది. ఎట్టకేలకు అదే ఏడాది ఏప్రిల్లో $44 బిలియన్ మస్క్ ట్విట్టర్ను సొంతం చేసుకున్నారు. అనంతరం దాన్ని ఎక్స్గా పేరు మార్చి కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అదే ట్విట్టర్ వ్యవహారంలో ఎలన్ మస్క్ పైన వాషింగ్టన్ డీసీ కోర్టులో యుఎస్ ఎస్ఈసి రెగ్యులేటరీ లా సూట్ ఫైల్ చేయడం చర్చనీయాంశంగా మారింది.